నతుమ్ హాకా సుత్త అంటే అది మీది కాదు అనే ఒక బౌద్ధ బోధన గురించి ఇప్పుడు మనం క్లుప్తంగా తెలుసుకోబోతున్నాం. అసలు మనసులో వచ్చే బాధ, కోపం, గొడవలు వీటన్నిటికీ బుద్ధుడు చెప్పిన ఒక చాలా సింపుల్ సొల్యూషన్ ఇది. ఇది మన ఈ రోజుల్లోని రిలేషన్షిప్స్లో వచ్చే ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేస్తోందో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. సరే, మొదటి విషయం ఎండుపుల్లల కథ. ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు జేతవనంలో నేలమీద కొన్ని ఎండుపుల్లల పొడి ఉన్నాయనుకోండి. వాటినెవరైనా తగలబెడితే మనకేమైనా బాధ ఉంటుందా? ఉండదు కదా, ఎందుకంటే అవి మనవి కావు. సరిగ్గా అలాగే బుద్ధుడేం చెప్తారంటే, మనసులో వచ్చే కోపం, బాధ, ఒంట్లోని నొప్పులు ఇవన్నీ కూడా ఆ పుల్లల్లాంటివెనట. అవి మనం కాదు, మనవి అంతకన్నా కాదు. ఇక రెండవది, తిరస్కరించిన బహుమతి గురించి. ఎప్పుడైనా ఎవరైనా మీమీద అనవసరంగా కోప్పడ్డారా? మరి వాళ్ల కోపాన్ని మనం తీసుకోవాలా వద్దా? చూడండి, ఎవరైనా మనకొక గిఫ్ట్ ఇస్తే మనం దాన్ని వద్దని తిరస్కరిస్తే అది మళ్ళీ వాళ్ల దగ్గరికే వెళ్తుంది కదా. అలాగే ఇతరులు మనమీద వేసే నిందలని, కోపాన్ని మనం స్వీకరించకపోతే అవన్నీ వాళ్లతోనే ఉండిపోతాయి. అప్పుడు గొడవనే మాటే ఉండదు. ఇక చివరిగా మూడవది, అంచనాల్ని వదిలేయడం. మన రిలేషన్షిప్స్లో గొడవలకు మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్లు ఇలాగే ఉండాలి అని మనం పెట్టుకునే ఎక్స్పెక్టేషన్సే. ఈ సుత్త ప్రకారం ఈ అంచనాలు కూడా మనవి కావు. అందుకే గొడవ మధ్యలో పాజ్ అండ్ లేబుల్ టెక్నిక్ వాడండి. ఒక్క క్షణమాగి, ఓకే, ఇది వాళ్ల కోపం, నాది కాదు అని మీకు మీరు చెప్పుకోండి. ఆ తర్వాత కామ్గా రియాక్ట్ అవ్వండి. సో ఫైనల్గా చెప్పేదేంటంటే, మన ఆలోచనలు, మన ఎమోషన్స్ మనం కాదని ఎప్పుడైతే గుర్తిస్తామో అప్పుడే మనకు నిజమైన స్వేచ్ఛ, శాంతి దొరుకుతాయి.